లంకాధిపతి అయిన విభీషణుడికి మన దేశంలో ఆలయం ఉందని మీకు తెలుసా? ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి. మహర్షి విశ్రావసు మరియు మాలిని యొక్క మూడవ కుమారుడు విభీషణుడు. అతని సోదరులే రావణాసురుడు, కుంభకర్ణుడు. అదే తల్లిదండ్రులకు జన్మించినప్పటికీ అతను చాలా మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. మేము ఆ కోదండరామస్వామి దేవాలయాన్ని విజిట్ చేసినప్పుడు నేను మా మిత్రులు ఉన్న ఫోటో. రామరావణ యుద్ధ సమయంలో రావణుడికి సీతాదేవిని అపహరించడం తప్పని చెప్పి అతని మాట వినకపోతే సముద్రాన్ని దాటి రాముల వద్దకు వచ్చి శరణు వేడాడు. ఈ శరణు వేడిన చోటే ఈ కోదండరామస్వామి దేవాలయం నిర్మించబడింది. ఈ దేవాలయం రామేశ్వరానికి దగ్గరగాను ధనుష్కోడికి సమీపంలోనూ ఉంది. ఈ దేవాలయంలో ఉన్న విశేషం ఏమిటంటే ఇక్కడ విభీషణుడికి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నిర్మించిన దేవాలయం ఇదే. ధనుష్కోడి దగ్గర ఆ ప్రదేశంలోని ఆ బ్రిడ్జి నిర్మించిన ప్రదేశం. ఇక్కడ విభీషణుడు కూడా బొమ్మ కూడా చిత్రంగా కనిపిస్తుంది మనకి. ఈ దేవాలయంలో విభీషణుడి కన్నా ప్రథమ స్థానం ఇచ్చారు. ఈ చిత్రంలో ఈ వీరిద్దరి యొక్క విభీషణుడు మరియు అతని భార్య శర్మ యొక్క చిత్రాలు శ్రీరంగం దేవాలయంలో కూడా ఉన్నాయి. వారిని అక్కడ సాక్షాత్తు నారాయణ భక్తులుగా ఆళ్వారుగా భావిస్తారు. విభీషణుని వారిని ఆ లంకలో యుద్ధం జయించిన తర్వాత వారిని ఆశీర్వదిస్తారు. రామచంద్రుడు, నువ్వు కూడా గరుత్మంతుడితో హనుమంతుడితో నువ్వు సమానం, ఈ రోజు నుంచి నువ్వు కూడా చిరంజీవిగా ఉంటావని ఆశీర్వదించినటువంటి సందర్భం ఇక్కడే. మన విభీషణుడికి సత్కరిస్తూ ఉన్న చిత్రం ఇది. ఆ దేవాలయం యొక్క వెనక ప్రదేశం. మీ ఇద్దరం సతీ సమేతంగా దేవాలయాన్ని సందర్శిస్తున్న ప్రదేశం. ఈ దేవాలయం యొక్క వీడియో ఇది. 1964లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ప్రకృతి వైపరీత్యంలో ధనుష్కోడిలో ఏ ఒక్క ఇల్లు కానీ చారిత్రక ఆధారం ఉన్నటువంటి ఏ ప్రదేశం కూడా నిలవలేదు. అన్నీ కూడా కంప్లీట్గా కొట్టుకుపోయాయి. ఆ రోజు ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులతో ఉన్న ట్రైన్ కూడా మొత్తం కొట్టుకుపోయింది. అలాంటి వైపరీత్యంలో కూడా తట్టుకుని నిలబడినటువంటి ఏకైక దేవాలయం ధనుష్కోడిలో ఉన్నది ఈ కోదండరామస్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు కోదండంతో ఉంటారు కాబట్టి ఈ దేవాలయాన్ని కోదండరామస్వామి దేవాలయం అని అంటారు. ఈ దేవాలయంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో అర్పించుకుని వారికి ఒక తులసి మాలని సమర్పించినట్టయితే ప్రమోషన్లు కానీ వ్యాపార వృద్ధి జరుగుతుందని, శత్రుజయం కూడా జరుగుతుందని ఇక్కడ వారు బాగా నమ్ముతారు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఈ గుడిని దర్శించుకోండి. అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్.